మానవత్వానికి ప్రతీక. మానవత్వానికి ప్రతీకైన హిందూ మతంలో ఏమి ఉండవు. అలా ఎవరైనా అనడం అంటే అతను దోషిగా దేవుడి ముందర ఏదో ఒకరోజు నిలబడతాడు. అలా మాట్లాడించిన వ్యక్తి ప్రేరేపించిన వ్యక్తి ఖచ్చితంగా దేవుడి ముందర దోషిగా ఏదో ఒక రోజు నిలబడుకుంటాడు. బ్రహ్మాండంగా పక్క రాష్ట్రాల నుంచి కూడా జనాలు తీసుకొచ్చుకుంటే ఇప్పుడు క్లియర్ కట్ రిపోర్ట్ స్పీకర్ అడుగు, పోలీస్ డిపార్ట్మెంట్, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అడుగు. ఇప్పుడు చెప్పడు అఫీసర్గా పిలిపించారు కదా. అలిపిరి ఎక్కడ అడ్డుకుంటామని కూడా చెప్పారు కదా. అలిపిరి దగ్గర అడ్డుకోబోతున్నామని కూడా పిలిపించారు. అడ్డుకోబోతున్న ప్లేస్ కూడా చెప్పారు. అంటే భగవంతుడి దర్శనానికి వెళ్తున్నప్పుడు భక్తిగా ఈ రచ్చ ఏంటి, ఈ రచ్చ అవసరమా అన్నదే ఆయన ఉద్దేశం. ఈ రచ్చ అవసరమా? అధికారికి లెటర్ పెడతారా అనుమతి లేదని? ఒక మాజీ ముఖ్యమంత్రి దర్శనానికి బాగుంటే అనుమతి ఇవ్వకూడదు. మీరెవరు? క్లియర్ గా చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు ప్రభుత్వ అనుమతి లేనందున ఎవరైనా పాల్గొంటే చట్టరీత్యా శిక్షిస్తాం. అర్థమేమే? మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు ప్రభుత్వ అనుమతి లేనందున ఎవరైనా పాల్గొంటే చట్టరీత్యా నేరము అన్నటువంటి ఏమని అర్థము? అనుమతి కావాలా? దేవుని దర్శనం చేసుకోవాలి. క్లియర్ కట్ గా ఉంది. క్లియర్ కట్ గా ఒక్కొక్క అధికారి ఒక్కొక్కలా ఇచ్చుంటాడు. ఈ పర్యటనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్ గా ఇచ్చిన కాదు కదా. ఈ పర్యటనకు స్వాగతం పలికేందుకు తిరుపతి జిల్లా నీకు కాదు నువ్వు కాదు నువ్వు చదివేది కాదు. చాలా ఈయనొక్కడి కాదు. ఈ జిల్లా ఇచ్చారు, అన్నమయ్య జిల్లా ఇచ్చారు, కడప జిల్లా ఇచ్చారు,